ఇది వరకు వాలంటీర్స్ బేస్డ్ మనకి వర్క్ అయితే జరిగేది. ప్రెసెంట్ అయితే వాలంటీర్స్ కంప్లీట్గా తీసేసి సచివాలయ ఎంప్లాయీసే వాలంటీర్స్ డ్యూటీస్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే అసలు టైమింగ్స్తో సంబంధం లేకుండా ఇదివరకు వాలంటీర్స్ వ్యవస్థ దేనికోసం పెట్టారు అంటే వాళ్ళు ఊర్లోనే ఉంటారు, అందుబాటులో ఉంటారు, ఏ సమయంలోనే అందుబాటులో ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ప్రతి స్కీమ్స్ కూడా వాళ్ళు ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మేము స్టాఫ్ అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వర్క్ చేయాలి. ఇప్పుడు విలేజెస్లో వర్క్ చేసేటప్పుడు వాలంటీర్స్ లాగా మేము 24/7 ఆ ఊర్లో ఉండలేము కదా, అందుబాటులో ఉండలేము కదా. బట్ ఏంటంటే ఈ సర్వీస్ కోసం టార్గెట్స్ ఇచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం సర్వర్ బాగా రన్ అవుతుందని చెప్పి మార్నింగ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ చేయండి అని చెప్పారు. మళ్ళీ 9 to 10 కూడా అంటే ఈవెన్ నైట్ టైం 9-10 వరకు కూడా ఉండి వర్క్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. లేడీస్కి చాలా వరకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా 10:30కి టైమింగ్స్ ప్రకారం ఇస్తే ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఎవరికైనా? బట్ ఏంటి లేడీస్కి అందరికీ కూడా, లేడీసే కాదు జెంట్స్ కాదు, వాళ్ళకి ఏంటంటే 7 కల్లా ఇలా లాగిన్ అయిపోండి, ఇదివరకు అయితే 5కి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇన్ టైం కల్లా లాగిన్ అవ్వకపోతే మళ్ళీ మీకు షోకాజ్ నోటీస్ ఇస్తారు, మెమో ఇస్తారని చెప్పి వాళ్ళకి టెన్షన్ పెట్టారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయలుదేరి వాళ్ళు లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుని రావాలి అంటే ఈలోకి వాళ్ళకి ఎన్నో యాక్సిడెంట్స్ జరగడం కానీ, లేదంటే ఇప్పుడు లేడీస్ కూడా చాలా మంది లూప్ లైన్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు అమౌంట్తో మనం వెళ్తాం. మోరోవర్ ఏంటి సచివాలయ ఎంప్లాయీస్ వెళ్తున్నారు, 1వ తారీఖు వెళ్తున్నారు అంటే వీళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు పెన్షన్కి అమౌంట్ తీసుకుని వెళ్తారు, ఒకరే లేడీస్ వెళ్తారు లేదంటే జెంట్స్ వెళ్తారు, వాళ్ళకి ఏమైనా జరిగితే అంటే అమౌంట్ తీసుకుని వెళ్తున్నారని ప్రతి ఒక్కరికి నోటెడే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు వచ్చి వాళ్ళని కేర్ తీసుకుంటారు? ఇది అనేది లేదు. మోరోవర్ అసలు డ్యూటీ అంటే మేము ఇప్పుడు చేస్తుంది డ్యూటీ విత్ నో డిగ్నిటీ. అసలు డిగ్నిటీ అనేది లేదు. అంటే ఈవెన్ లేబర్ వర్క్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ వేజెస్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు, కానీ మాకు అది ఏమీ లేదు. అంటే అంతకంటే హీనంగా పనిచేస్తున్నాం, ప్రతి ఒక్కరితో మాటలు పడుతున్నాం. ఈవెన్ డిపార్ట్మెంట్కి కూడా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్స్ అయితే చేస్తున్నాం, కానీ ఎవరిది చేయట్లేదు, వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు అని ఒక స్టాంప్ అయితే పడుతుంది అనమాట. ఇది కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ ఇదివరకు వాలంటీర్స్ విలేజ్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చనువుగా అది ఇది వాడు అక్కడ ఉన్నాడు, ఇది ఎక్కడ ఉంది అలా మాట్లాడుకునేవాళ్ళు కదా. ఈవెన్ ఇప్పుడు స్టాఫ్ కూడా చాలాసార్లు నేను ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్. మా కొలీగ్స్ నేను వర్క్ చేసే ప్లేసెస్లో నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా వేరే 2-3 లేడీస్ వేరే ఇంటి దగ్గర పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఇందాక వచ్చింది కదా అది ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అది ఏంటండి? వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టుకొని అది ఇది అని ఈవెన్ హస్బెండ్ పిలిస్తేనే మనకు అది ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తాం, ఒక్కోసారి యాక్సెప్ట్ చేయం. అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు లేడీస్ని అది ఇది అని పిలవడం ఏంటి? అంటే కంప్లీట్గా అసలు మాకంటే ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే లేదు, లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అంతగా చాలా చాలా హీనంగా చూస్తున్నారు. అండ్ మెయిన్ మాకు ఇప్పుడు ఏంటంటే డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ అనేది చాలా బాయ్కట్